వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్త బస్టాండ్ ఏరియాలో గల ఆటో డ్రైవర్లకు సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇల్లందు డీఎస్పీ చంద్రబాను ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, విధిగా యూనిఫామ్ ధరించాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, ఆటోలలో నిషేధిత గుట్కాలు, గుడుంబ, గంజాయి లాంటి వాటిని సరఫరా చేయడం నేరమని, అటువంటి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని అన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు మద్యం సేవించి ఆటో నడపడం నేరమని, ఇష్టమైన రీతిలో రోడ్డుపై అడ్డంగా ఆటోలు నిలపకూడదని, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఆటోలను క్యూ పద్ధతిలో నడపాలని అన్నారు. ఆటోలలో సౌండ్ బాక్సులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా యాక్సిడెంట్లు అయిన సమయంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మానవతా దృక్పథంతో ఆ సమయంలో సహాయం చేసి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సూర్యం, నాగుల్ మీరాఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదొచ్చినా వాడు మంచిగా దూకున్నారా, నువ్వు టక్కేసుకుంటారు నా ముందు అని కొడతారు. సంపాదించుకునేటోడు మిమ్మల్ని కొడితే మాకేమైనా వస్తుంది? మీకు కొడితే ఏమైనా వస్తుందా? మాకు జీతం ఎక్కువ? మీకు కొట్టాలనే ఉద్దేశం ఏమైనా ఉంటుందా? మాకు ఏం లేదు కదా. ఎక్కడైనా చెడు పనులు చేసినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తెలుసు కదా. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని హెచ్చరిస్తూనే మీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ అవాయిడ్ చేస్తే మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏమేమి రూల్స్, ఎలా రూల్స్ అనేది కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మీరు మాకు సహకరిస్తారని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా డీఎస్పీ సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందంగానే ఇప్పుడు చెప్పింది మీ సిఐ గారు, అందరికి చిన్న చూపుగా చూస్తారు. అర్థమైందా? అరే ఆటో బాబు, ఏమండి ఆటో ఇటు రండి అని చెప్పే ధోరణం చాలా తక్కువ అనిపిస్తుంది. అంతేనా? ఎందుకది? మీ ప్రవర్తన బాగలేక పబ్లిక్ వర్షన్ ఎట్లనా? ఎక్కడో ఒకటి చేస్తారు. ఎవరో ఒకటి తప్పు చేసిన దానికి అది మొత్తం సమాజం మీద పడుతుంది. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ పోలీస్, లేకపోతే వేరే డిపార్ట్మెంట్. ఎక్కడో ఒక కానిస్టేబుల్ ఒక అమ్మాయితో ఏదో చేసిండని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాస్తారు కొంతమంది. మీ వాళ్ళు కూడా ఎక్కడైనా పిల్లల్ని పక్కన పెట్టుకొని ఏదో చేస్తున్నాడు, తీసుకెళ్ళి ఏదో తాగి అమ్మాయిలతో చేసిండు అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. చూస్తున్నారు కదా, సిటీ అవుట్స్కట్స్లో హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలలో ఆటోలో తీసుకెళ్ళడం, ఎక్కడో ఇది చేయడం, ఇది చేస్తుంటారు. ఎనీహౌ ఇప్పుడు దాకా అయితే మనకు ఈ 6-7 నెలల్లో ఎక్కడ రాలేదు. ఇప్పుడు దాకా గుడ్, వెరీ గుడ్, బాగానే ఉన్నారు. మీ తరఫు నుంచి ఏమి రాలేదు. మేము మీ తరఫు నుంచి ఆశించేది ఒకటే, మీరు పై ర్యాంకు నుంచి కింద ర్యాంకు దాకా ఎవరైనా ఎక్కడైనా పోవాలంటే మీ హెల్పే కావాలి. ఎందుకంటే ప్రతి ఊర్లో కానీ ప్రతి విలేజ్లో కానీ చిన్న కుగ్రామంలో కానీ ఆటో లేని విలేజే లేదు నాకు తెలిసి. ఏ అర్ధరాత్రి అయినా, ఏ ఎమర్జెన్సీ అయినా, ఎప్పుడైనా ఎవరైనా తీసుకెళ్లాలన్నా ఆటోనే కావాలి. ఎందుకంటే తక్కువలో వచ్చేది. ఒక జీప్ మాట్లాడితే 4,000-5,000 అంటారు. అదే ఆటో అయితే 100లో వెళ్ళిపోతుంది. ఒక లేడీకి ఏమైనా రాత్రిపూట ఏమైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటే అంతకుముందు 108, ఇది 108 అక్కడి నుంచి ఎక్కడో మారుమూల మాణిక్యారం లేకపోతే లోన ఉన్న ఏడుపులో కూడా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవాలి, అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే లేట్ అవుతుందని అప్పుడున్న ఆటోలే తీసుకొని తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా ఆటో వాడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద TG24 టీవీ. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 టీవీ సబ్స్క్రైబ్ చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 టీవీ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.